ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు. పరిశుద్ధ దేవుని లేఖనం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. 40వ కీర్తన 16వ వాక్యం. నిన్ను వెతుకు వారందరూ నేను గుచ్చి ఉత్సాహించి సంతోషించుతారు గాక. ప్రియులారా, దేవుని యొక్క లేఖనముల నుండి పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాస్తున్న కీర్తనలో ఇలాగ రాయబడుతున్న మాట: నిన్ను వెతుకు వారందరూ నిన్ను గుచ్చి ఉత్సాహించి సంతోషించుతారు గాక. దేవుని పిల్లరా, ఈ లోకంలో చాలా విధాల జీవితాలు ఉన్నాయి. అయితే మనిషి ప్రతిదాని కొరకు వెతకటం ప్రారంభిస్తున్నాడు. అయితే కష్టం కొరకు వెతుకుతున్నాడు, తన జీవిత సుఖం కోసం వెతుకుతున్నాడు, తన జీవితంలో ఏదేదో చేయాలని వెతుకుతూ ఉన్నాడు. లేదా తను సంపాదించినది పోగొట్టుకున్న దాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నిన్ను వెతుకువారందరూ. ఎవరిని? జీవము కలిగిన దేవుణ్ణి వెతుకువారందరూ. ఆయన్ని వెతకటం వల్ల కలిగే లాభం ఏంటంటే, నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురు గాక. మనం ఈ లోకంలో అన్నీ వెతికిన వాటిల్లో సంతోషం లేదు, దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. మనం ఏరి 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 కోరుకొని మనకు నచ్చిందని వెతుకుతాం. చూడండి, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నీకు కావలసిన వస్త్రం కోసం నీకు కావలసిన వస్త్రం దొరికే వరకు ఆ షాపింగ్ మాల్లో వెతుకుతూనే ఉంటాం. అది కొద్ది కాలమే సంతోషాన్ని ఇస్తుంది. ఒక షోరూంలో నువ్వు షూ కొంటాకి వెళ్ళినప్పుడు, లేదా నీకు నచ్చిన వస్తువు కొంటాకి వెళ్ళినప్పుడు వెతుకి దాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ వస్తువు పోతే నీకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దేవుని పిల్లరా, ఇక్కడ వస్తువు కాదు, జీవము కలిగిన దేవుణ్ణి వెతుకువారు. చాలా సందర్భాల్లో మనుషుడు వారు సంపాదించినది పోగొట్టుకుంటే వెతుకుతూ ఉంటారు. కానీ ఈ లోకంలో మానవుడు రక్షణ పోగొట్టుకున్న రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, ఆయన నీకు సంతోషంతో ఇస్తాడు. అరే, నా బిడ్డ నా దగ్గర నుంచి తొలగిపోయాడు, నా బిడ్డ నన్ను విడిచి తన ఇష్టానుసారంగా నడిచాడు, నన్ను విడిచి తన ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవించాడు, నిన్ను ఇప్పుడు వెతుకుతున్నాడు కాబట్టి నేను నా బిడ్డకు దొరకననేవాడు కాదు. ఆయన నువ్వు వెతికిన వెంటనే నీకు కలిగేది ఏంటి తెలుసా? దేవుణ్ణి మనం ఆరాధించే సందర్భం ఎలా ఉండాలి తెలుసా? ఆయనతో మన మనస్సును కలిపి ఆరాధన చేస్తూ ఉండాలి. నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. మనము దేవుణ్ణి వెతికితే మనకు దొరికేది ఏంటంటే సంతోషం, ఉత్సాహం. స్తోత్రం కలుగును గాక. మనం ఉత్సహించి సంతోషించరుగాక. దేవుడు మనకు దొరికితే మన జీవితంలో చాలా సంతోషం ఉంటుందండి, చాలా సంతోషం. మన బంధువులు దొరికినప్పుడు ఆ సంతోషం విత్ సెకండ్లో మళ్ళీ మాయమైపోయింది. మనకు దొరికిన వస్తువును బట్టి మళ్ళీ వెంటనే ఆ సంతోషం మర్చిపోతాం. కానీ దేవుడు మనకు దొరికితే ఆ సంతోషం మర్చిపోలేం. ఎందుకు తెలుసా? ఇంత నీచుడిని, ఇంత రోత జీవితం జీవించనండి, నేను పిలవగానే నా ప్రభువు వచ్చి నన్ను ఆదరించాడా అన్న సంతోషం మరణించే వరకు ఉంటుంది. కారణం ఏంటంటే, ఆ దేవుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా ఘనమైన ప్రేమ. నువ్వు వెతికిన ప్రేమ తండ్రి ప్రేమ కన్నా అత్యున్నతమైన ప్రేమ, నీ బంధువుల కన్నా గొప్ప ఘనమైన ప్రేమ. దేవుని పిల్లరా, నువ్వు దేని గురించి ఈ లోకంలో వెతుకుచున్నావు? నీవు సజీవుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో నీవు జీవిస్తున్నంత కాలము, బ్రతికున్నంత కాలము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిని నువ్వు పొందుకుంటూ నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి అనుభవం తెలుసా? తండ్రిని గణపరచడం నేర్చుకోవాలి. దేవుణ్ణి వెతుకువారికి కలిగిన ఆనందం ఏంటంటే, ఉత్సహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని లేఖనము సెలవిస్తుంది, నీవు దేవుణ్ణి ఎతికితే, ప్రభువుని ఎతికితే నీకు దొరికేది ఉత్సాహం. ఇలా నేను చెప్పగలను, 100 మంది బిడ్డలు కలిగి ఉన్న వ్యక్తి కూడా ఆ సంతోషం ఉండదండి. 10 మంది బిడ్డలు కలిగి ఉన్నవాడు కూడా సంతోషం ఉండదు. 1 బిడ్డ కలిగి ఉన్నవాడు కూడా సంతోషం ఉండదు. దేవుని కలిగి ఉన్నవాడు సంతోషం ఉంది. కారణం ఏంటంటే, మన దేవుడు మనల్ని గాయాలు చేసేవాడు కాదు, మన గాయములు కట్టేవాడు. మన దేవుడు మనల్ని అవమానపరిచేవాడు కాదు, మన దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చేవాడు.
మనం పోగొట్టుకున్న సంతోషం ప్రభు యొద్ద ఉంది. ఈ వాక్యం వింటాను మీ అందరూ దేవుని వాక్యాన్ని, లేఖనములో చెప్పబడిన మాటను జ్ఞాపకం ఉంచుకోండి. కీర్తన 40:16 నిన్ను వెతుకు వారందరూ. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఏది వెతుకుతున్నారో, మీరు దేని కొరకు వెతకటం ప్రారంభించారో, రక్షణ లేకపోతే రక్షణ వెతుకు, ప్రభు నీకు రక్షణ ఇస్తున్నాడు. స్వస్థత లేకపోతే స్వస్థతను వెతుకు, ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు. నీవు నెమ్మది లేకపోతే నీ నెమ్మది ప్రభు దగ్గర వెతుకు, ప్రభు నీకు నెమ్మది ఇస్తాడు. పోగొట్టుకున్నవన్నీ ఎతుకుచున్నాం, కానీ ప్రియులారా, దేవుడిని పోగొట్టుకుంటే ఏం చేయగలుగుతావు? ఏమి చేయలేం. చాలామంది ఎలా అంటూ ఉంటారు, దేవుడు ఉన్నాడా? ఇది మూర్ఖత్వం. దేవుడు లేకపోతే నీవు ఉన్నావా అని నేను అడుగుచున్నా. లేదు, మా మమ్మీ డాడీ ఉన్నారు కాబట్టి నేనున్నా. ఓకే, నిజమే, మమ్మీ డాడీని కలగజేసింది ఎవరు? ఇలా మానవుడిని కలగజేసింది ఎవరు? కానీ సైన్స్ అంటుంది మానవుడు కోతి నుండి వచ్చాడంటుంది. మానవుడు కోతి నుంచి రాలేదు. అది సృష్టిలో ఒక జీవి. మానవుడు దేవుని నిర్మాణంలో నిర్మించబడినవాడు. మానవుడు దేవుని పోలికన పుట్టినవాడు. ఎందుకు మానవుడా? ఎందుకు నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు జంతువుతో పోల్చుకుంటున్నావు? జంతు స్వభావం నీలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు వెతకడం ప్రారంభించు, విస్తారమైన కృప పొందుకుంటావు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.